హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ హోమ్ రెసిపీస్. నేను పుష్ప. ఈరోజు స్నాక్ ఐటమ్ మంగళూరు బన్స్ చేయబోతున్నాను. బనానా పూరి. దీనికోసం బాగా పండిన అరటిపండును తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకోవాలి. దీన్ని అంతటిని మెత్తగా అయ్యే వరకు ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్లు పెరుగు వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వన్ 1/4 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మీ టేస్ట్ చూసుకొని వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలిసిపోయింది. ఇప్పుడు 1 కప్పు పిండి తీసుకోవాలి. దీనికోసం మామూలుగా మైదా వాడతారు, కానీ నేను గోధుమ పిండి వేస్తున్నాను. దీంతో కూడా చాలా బాగా వస్తాయి. మీరు కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయట్లేదు. బనానాలో ఉన్న మాయిశ్చరైజర్ సరిపోతుంది. మనం ముందు తీసుకున్న పిండి సరిపోకపోతే కొంచెం వేసుకొని ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకొని చుట్టూ అప్లై చేసుకొని కవర్ చేసుకోవాలి. దీన్ని 6 to 8 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు బాగా వస్తాయి. మీరు మార్నింగ్ కలిపి పెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్కి బాగుంటుంది, స్నాక్ ఐటమ్గా. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా తీసుకొని మనం పూరిలాగా ఒత్తుకోవాలి. దీన్ని కొంచెం మందంగా ఒత్తుకోవాలి, పూరిలాగా పలుచగా కాకుండా. చూపిస్తాను మీకు. చూసారా, ఇలా కొంచెం మందంగా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడైంది. ఇప్పుడు పూరి వేస్తున్నాను. దీన్ని ఇట్లా కొంచెం గెరిటితో సైడ్ కలిచుకుంటే మనకి చక్కగా పొంగిపోతాయి. ఇప్పుడు ఇది పొంగింది. దీన్ని ఇట్లా తిరిగి వేసుకోవాలి రెండు వైపు కూడా. దీన్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. చూడండి, రెండు వైపులా ఇలా రావాలి. అలాగే ఇంకోటి వేస్తున్నాను. అన్నీ ఇలాగే చేసుకోవాలి. అంతే, స్నాక్ ఐటమ్ మంగళూరు బన్స్ రెడీ అయిపోయినాయి. చూడండి, కట్ చేసి చూపిస్తున్నాను, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇది కర్ణాటక ఫేమస్ స్నాక్ ఐటమ్. దీన్ని వాళ్ళు కొబ్బరి చట్నీతో, కుర్మాతో తింటారు. దీన్ని మేమైతే డైరెక్ట్గానే తింటామండి. ఇది డైరెక్ట్గా కూడా చాలా బాగుంటుంది. మీరు రెండిటితో ట్రై చేయండి. మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.